మిగతాది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. డాక్టర్ల ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్, అంటే అవుట్ సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, జీతం పిఎఫ్ వరకు వస్తుంది. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ ఇది అది అవుట్ సోర్సింగ్ తీసుకుందనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది ఏంటంటే రాగానే ఒక వ్యవస్థను పెట్టడం, సచివాలయ వ్యవస్థని, దానికి సంబంధించి ఒక దాదాపు 1,30,000 వరకు అది కేటాయించడం. అంటే ఏం లేదు, వీళ్ళు పద్దాక రోజు ఇది ప్రచారం చేస్తున్నారు కదా, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు, జనం ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటారేమో అని. కాదు, వాళ్ళు ఇచ్చేది కాదు, పెట్టేది కాదు, నేనైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం. మేమంతా సిద్ధంతో ప్రజాగళం పేరుతో పోటీ పడలేకపోతున్నారా బాబు గారు? అంటే అక్కడ చెప్తున్న వాటికి సరైన కౌంటర్లు ఇవ్వడంలో, అంటే రాజకీయంగా మాట్లాడేస్తున్నారు, దించాలన్నారు, ఇవి కామన్. కాకపోతే ఇలా స్ట్రాటజిక్ గా కనిపించట్లేదు ఎందుకు ఇందులో? అంటే మీడియా ఫెయిల్యూర్ ఉందండి. ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు మేము కవర్ చేసిన రోజుల్లో ఒక సీనియర్ స్టాఫ్ రిపోర్టరు ఆ ఉపన్యాసాన్నే వింటూ ఫాలో అవుతాడు. అవును, అక్కడ సీనియర్ స్టాఫ్ అంటే బ్యూరో హెడ్. తర్వాత ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్లు ఆ మిగతా నాయకులు మాట్లాడింది, వాళ్ళ మధ్యన కోఇన్సైడ్ కోఆర్డినేషన్ ఎట్లుంది, ఇదంతా స్టోరీలు మిగతా ఇద్దరు స్టాఫ్ రిపోర్టర్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత మాలాంటి స్టింగర్లు అందరం పేపర్లో పనిచేసినప్పుడు మాలాంటి స్టింగర్లు ఏం చేసేవాళ్ళం, మిగతా ఈ సైడ్ లైన్స్ అన్ని మేము ఇచ్చేవాళ్ళం. తర్వాత నేను స్టాఫ్ రిపోర్టర్ అయిన తర్వాతకే మారిపోయింది. ఏంటది, ఒక్కళ్ళమే వెళ్ళి కవర్ చేయడం మొత్తం, ఆ స్టేజ్కి వచ్చింది. కాకపోతే మాకు అప్పటికి ఎక్కువ పనిచేస్తున్నటువంటి అలవాటు ఉండటం మూలంగా కవరేజీలో మేము అన్ని పాయింట్స్